గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్గా, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్గా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రమే పెద్ది. ఈ పెద్దికి సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైన నాటి నుంచి ఈ సినిమా మీద విపరీతమైనటువంటి అంచనాలు ఉన్నాయి. భారీ అంచనాల నడుమ ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో ఈరోజు పెద్ది సినిమా విడుదలైంది. పెద్ది సినిమా కథ ఏంటి, కథనం ఎలా ఉంది, ఈ సినిమాలో భిన్న పార్శ్వాల్లో నటించినటువంటి రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, జాన్వీ కపూర్ పాత్ర ఏంటి, సెకండ్ సినిమాతోనే స్టార్ హీరోతో డైరెక్ట్ చేసినటువంటి బుచ్చిబాబు సానా ఇతని దర్శకత్వం ఎలా ఉంది, ఓవరాల్గా పెద్ది సినిమా హిట్టా ఫట్టా, పెద్ది సినిమా రివ్యూ ఏంటనేది ఒక్కసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. తెలుగు సినీ ప్రేక్షకులు అత్యంత ఆసక్తికరంగా ఎదురు చూసిన సినిమాల్లో పెద్ది సినిమా ఒకటి. రెండో సినిమానే రామ్ చరణ్ డైరెక్ట్ చేసేటువంటి అవకాశం బుచ్చిబాబుకి రావడం, జాన్వీ కపూర్ కథానాయకుగా నటించడం, ఏఆర్ రెహమాన్ సంగీతం, ఇలా అన్ని పెద్ది సినిమా మీద అంచనాలను అయితే విపరీతంగా పెంచేశాయి. మరి ఈ పెద్ది సినిమా అంచనాలను అందుకుంటుందా లేదా, రామ్ చరణ్ కు పెద్ది సినిమా విజయాన్ని అందించిందా లేదా, బుచ్చిబాబు మేకింగ్ ఎలా ఉంది అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ కథ ఏంటనేది కనుక చూస్తే, విజయనగరం జిల్లాలోని కొండ కింద ఒక ఊరు ఉంటుంది. వందల మంది ఆ ఊరిలో జీవనం కొనసాగిస్తూ ఉంటారు. అయితే ప్రభుత్వ రికార్డుల్లో ఆ కొండ కింద ఉన్న ఊరికి గుర్తింపు అన్నదే ఉండదు. అందుకే ఆ ఊరన్నా, అక్కడి నుంచి వచ్చినటువంటి మనుషులన్నా చాలా మందికి చిన్న చూపు ఉంటుంది. ఆ ఊరిలో పుట్టి పెరిగిన వాడే పెద్ది అంటే రామ్ చరణ్. రోజు విజయనగరం వెళ్ళి కూలి పనులు చేసుకుంటూ ఉంటాడు. పేరుకు కూలి అయినా క్రికెట్లో మాత్రం రాటుదేలినటువంటి ఆటగాడే పెద్ది. అందుకే విజయనగరం, బొబ్బిలి క్రికెట్ జట్లు వేలంలో పెద్దిని కొనేందుకు పోటీ పడుతూ ఉంటారు. 6 బంతులకు 6 సిక్సులు కొట్టగలిగినటువంటి మొనగాడైనటువంటి పెద్దిని అక్కడంతా ఆట కూలి అని పిలుస్తూ ఉంటారు. అలాంటి ఆటగాడు క్రికెట్ని వదిలి కుస్తీ క్రీడాకారుడిగా ఎందుకు మారాల్సి వచ్చింది, కొండ కింద ఊరు అక్కడ మనుషుల కోసం పెద్ది చేసినటువంటి పోరాటంలో అతను ఏం కోల్పోయాడు, అసలు పెద్ది ఏం సాధించాడు, పెద్ది ప్రయాణం మీద అప్పలసూరి అంటే జగత్ బాబు, అలాగే గౌర్ నాయుడు శివరాజ్ కుమార్ వారిద్దరి ప్రభావం ఏ రకంగా ఉంటుంది, ఈ కథలో అచ్చియమ్మ అంటే జాన్వీ కపూర్ ఎవరు, తదితర విషయాల్ని మనం చూడాలంటే ఖచ్చితంగా తెర మీద చూడాల్సిందే. ఇక సినిమా ఎలా ఉందనేది కనుక మనం విశ్లేషణ చేసుకుంటే, గుర్తింపే తన ఆత్మగౌరవం అని నమ్మినటువంటి ఒక క్రీడాకారుడు స్ఫూర్తిదాయకమైనటువంటి ప్రయాణమే ఈ పెద్ది చిత్రం. కన్నతల్లి లాంటి తన ఊరికి, అక్కడ పుట్టి పెరిగినటువంటి మనుషులకి గుర్తింపే లక్ష్యంగా పెద్ది ఎంత దూరం వెళ్ళాడు, 2 ఆటల్ని కలిపి ఆడేటువంటి క్రాస్ ఓవర్ అథ్లెట్గా పెద్ది ఎలా అవతరించాడనేది ఇందులో కీలకం. ఈ మధ్య అగ్రతారులు సినిమాలు అనగానే మితిమీరినటువంటి హీరోజియం, అలాగే ఎలివేషన్స్కే పెద్దపీట వేస్తూ ఉంటారు దర్శకులు. అందుకు భిన్నంగా గుర్తింపు లేనటువంటి ఒక ఊరి కథని, అలాంటి ఊరిలో పుట్టి పెరిగినటువంటి తరాలకు స్ఫూర్తి నింపినటువంటి ఓ క్రీడాకారు ప్రయాణాన్ని ఆవిష్కరించేటువంటి ప్రయత్నమే ఈ పెద్ది సినిమా. ఈ సినిమాలో అది క్లియర్గా కనిపిస్తుంది. క్రీడా నేపథ్యంలో ఇందులోని కొన్ని ఎలివేషన్స్ అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. అవన్నీ కథలో భాగంగానే అనిపిస్తాయి. ఇక 2016 ఒలింపిక్స్ క్రీడల ముగింపు తర్వాత ఈ కథ మొదలవుతున్నట్లుగా తెలుస్తోంది. కోల్కతా నుంచి విజయనగరం మీదుగా కొండ కింద ఊరికి ప్రయాణం చేస్తుంది ఈ కథ. లోయలు, జలపాతాలు దాటి వెళ్లాల్సినటువంటి ఆ ఊరిని ఈ కథ పరిచయం చేస్తుంది. ఇక ఆట కూలీగా పెద్ది పరిచయంతో అసలు సిసలు సందడైతే మొదలవుతుంది ఈ కథలో. అతను ఆడేటువంటి క్రికెట్ సినిమాకి ప్రధాన ఆకర్షణగా అయితే నిలుస్తుంది. క్రికెట్ చరిత్రలోనే లేనటువంటి సరికొత్త షాట్స్ ఆడుతూ ఈ సినిమాలో రామ్ చరణ్ రక్తి కట్టించాడనడంలో ఎటువంటి అతిశయోక్తి అయితే లేదు. ఆ తర్వాత హీరోయిన్ ప్రవేశం, ఆమె రాజకీయ ఎత్తుగడలు, ఆ వెనుక హీరో పడేటువంటి సన్నివేశాలతో కథ నుంచి సినిమానైతే కాస్త పక్కకు తీసుకెళ్ళాయి అనిపించినట్లుగా కొంతమంది భావిస్తున్నారు. అయితే అప్పలసూరి చుట్టూ అల్లినటువంటి సన్నివేశాలతో కథలోని అసలైనటువంటి సంఘర్షణ ఆవిష్కృతమవుతుంది. భావోద్వేగాలకు కావాల్సినటువంటి బలమైనటువంటి పునాదిని కూడా ఆ సన్నివేశాలతోనే ముడిపెట్టాడు దర్శకుడు.
విరామానికి ముందు వచ్చేటువంటి రెండు బలమైనటువంటి ఘట్టాలు సినిమాని మరో స్థాయికి తీసుకువెళ్తాయనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఆట మారిన తీరు చాలా సహజంగా కుదిరింది. విరామం తర్వాత కుస్తీ నేపథ్యంలో సన్నివేశాలు సినిమాకి మరింత కీలకంగా మారతాయి. ఈ పోరాట ఘట్టాలని కొరియోగ్రఫీ చేసినటువంటి విధానం కూడా ప్రత్యేకంగా ఉంది. క్రాస్ ఓవర్ అథ్లెట్ నేపథ్యం గురించి అక్కడ పరిచయం చేయడం, క్రికెట్ని కుస్తీని కలిపి మైదానంలో హీరో చెలరేకపోయేటువంటి తీరు పైసా వసూలులాగైతే ఉందన్నట్లుగా ఈ ఆర్టికల్ సారాంశంగా మనం విశ్లేషణ చేసుకోవచ్చు. ఇక కుస్తీ నేపథ్యంలో డ్రామా, ఆసుపత్రి సన్నివేశాలు మనసుల్ని హత్తుకుంటాయి. ప్రథమార్థం తరహాలోనే ఇక్కడ కూడా ఆట మారేటువంటి సందర్భం ఒకటి ఉంటుంది. అయితే ఒక ఆట నుంచి మరో ఆటకి మారేటువంటి క్రమంలో ఎదురయ్యేటువంటి సవాళ్ళు, సంఘర్షణల్ని ఇక్కడ చూపించేంత సమయం దర్శకుడికైతే దొరకలేదన్నట్లుగా ఈ రివ్యూ సారాంశం. పెద్ది ఏ ఆటనైనా ఇట్టే అందిపుచ్చుకుంటాడు, ఓ చిన్న డైలాగ్తో సరిపెట్టేశారు. అంటే పెద్ది ఏ ఆటనైనా సరే ఇట్టే అందిపుచ్చుకుంటాడు అని ఓ చిన్న డైలాగ్తో సరిపెట్టేసినట్లుగా తెలుస్తుంది. ఇక పతాక సన్నివేశాలు హృదయంగా సాగుతాయి. ప్రథమార్థంలో ఎక్కువగా కమర్షియల్ హంగులకే ప్రాధాన్యం ఇచ్చినటువంటి దర్శకుడు ద్వితీయార్థంలో పూర్తిగా కథపైన దృష్టి పెట్టాడు. అయితే ఫస్ట్ హాఫ్లోని కొన్ని పాత్రలు సెకండ్ హాఫ్కి వచ్చేసరికి అనూహ్యంగా మారిపోయి కనిపిస్తాయి. దాని వెనక లాజిక్ ఉండదు అంటూ ఈ రివ్యూ సారాంశం. అక్కడక్కడ కొన్ని లోపాలున్నా ఇదొక అర్థవంతమైన స్ఫూర్తిదాయకమైనటువంటి కంప్లీట్ సినిమా. కమర్షియల్ హంగులకి ఏమాత్రం లోటు చేయకుండా ఓ మంచి కథని చెప్పేటువంటి ప్రయత్నం చేశాడు దర్శకుడు బుచ్చిబాబు సానా. తెలుగులో ఈ తరహా ప్రయత్నాలు చాలా అరుదు. ప్రేక్షకులకి కొత్త అనుభూతిని పంచడంలో ఈ సినిమా సక్సెస్ అవుతుందని తెలుస్తుంది. ఇక ఎవరెవరు పర్ఫార్మెన్స్ ఎలా చేశారనేది చూసుకున్నట్లయితే రామ్ చరణ్ మరోసారి కథని బలంగా నమ్మి చేసినటువంటి సినిమా ఇది. 2-3 కోణాల్లో కనిపిస్తూ ఆయన ఇందులో ఒదిగిపోయినటువంటి తీరు చాలా బాగుంది. ముఖ్యంగా కుస్తీ క్రీడాకారుడిగా కనిపించేందుకు శారీరకంగా తనని తాను మార్చుకున్నటువంటి తీరు, అలాగే పోరాట సన్నివేశాల్లో ఆయన పడినటువంటి కష్టం తెర మీద స్పష్టంగా కనిపిస్తుంది. బలమైనటువంటి అభిమానగణం ఉన్నటువంటి ఓ కమర్షియల్ హీరో ఇలాంటి కథను నమ్మి చేయడం అనేది అరుదు. మూడో ఆట నేపథ్యంలో సన్నివేశాలు చేయడం అయితే అంటే మూడో ఆట నేపథ్యంలో కొన్ని సన్నివేశాల కోసం రిస్క్ చేసిన హీరోగా రామ్ చరణ్ నిలిచిపోతాడు. ఇక జాన్వీ కపూర్ ఈ సినిమాకి అందాలని తీసుకొచ్చింది. ప్రథమార్థంలోనే ఆమె సందడి చేసింది, చికిరి పాటలో ఆకట్టుకుంది. ద్వితీయార్థంలో ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యత అయితే లేదు. ఇక జగపతి బాబు అప్పలసూరి పాత్ర గెటప్ కానీ ఈ రెండు సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. గౌర్ నాయుడు పాత్రని డిజైన్ చేసినటువంటి తీరు, అందులో శివరాజ్ కుమార్ చూపించినటువంటి హుందాతనం ఆకట్టుకుంటాయి. ఇక ఓవరాల్గా చూసుకున్నట్లయితే సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. ఏఆర్ రెహమాన్ పాటలు ఆకట్టుకున్నాయి. ఆయన నేపథ్య సంగీతం మరో స్థాయిలో ఉంటుంది. రత్నవేలు కెమెరా పనితనం చూసుకున్నట్లయితే సినిమాకి ప్రాణం పోస్తుంది. ప్రొడక్షన్ డిజైనింగ్ అలాగే ఎడిటింగ్ తదితర విభాగాల పనితీరులో కూడా మంచి ప్రమాణాలు అయితే కనిపిస్తాయి. దర్శకుడు బుచ్చుబాబు సానా భావోద్వేగాలతో కూడినటువంటి ఓ మంచి కథనైతే ప్రేక్షకులకు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. వాణిజ్యాంశాలకి ఎక్కడా లోటు చేయలేదు. తెలుగు తెరపై అరుదుగా చూసేటువంటి ఈ తరహా కథను ఆయన రాసుకోవడం ఎంతో ప్రత్యేకమో, చరణ్ ఆ కథను నమ్మి నటించడం కూడా అంతే ప్రత్యేకం. బుచ్చిబాబు రాసినటువంటి సంభాషణలు ఆకట్టుకుంటాయి. ఇక ఆ ఊరికి ఈ ఊరికి దూరం తగ్గించడం కాదురా, ఆ మనుషులకి ఈ మనుషులకి మధ్య దూరం తగ్గించడం తరహా సంభాషణలు అయితే చాలా మందిని ఆలోచింపజేస్తాయి. ఇక బలాబలాలు కనుక చూసుకున్నట్లయితే బలాలు బలహీనతలు ఈ సినిమాకు బలాలు రామ్ చరణ్ నటన, భావోద్వేగాలతో కూడినటువంటి కథ, క్రీడా నేపథ్యంలో సన్నివేశాలు, సంగీతం, ఛాయాగ్రహణం ఇవి ఈ సినిమాకు బలాలు. ఇక బలహీనతలు చూసుకున్నట్లయితే సినిమాటిక్గా అనిపించేటువంటి కొన్ని సన్నివేశాలు, ప్రథమార్థంలో హీరోయిన్ ఎపిసోడ్, చివరిగా పెద్ది ఆటలోనూ పోరాటంలోనూ ఒక ఛాంపియన్గా నిలబడతాడు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి అయితే లేదు. సో మొత్తంగా చూసుకున్నట్లయితే అంటే ఈ సినిమా మునుపెన్నడూ చూడనటువంటి ఒక భావోద్వేగమైనటువంటి ఆట తీరును కనబరిచేటువంటి ఒక ఛాంపియన్ను పరిచయం చేసేటువంటి సినిమాగా చరిత్రలో నిలిచిపోబోతుంది అనేటువంటి రివ్యూ.